మధ్యప్రదేశ్లో భారీ చోరీ జరిగింది. సాగర్ జిల్లాలో ఓ కంటైనర్ ట్రక్ నుంచి దాదాపు 1600కు పైగా ఐఫోన్లను దుండగులు చోరీ చేశారు. ఆ ట్రక్ హర్యానా నుంచి చెన్నై వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చోరీ అయిన ఐఫోన్ల విలువ దాదాపు 12 కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు. ఆగస్టు 15న ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆగస్టు 14న ఢిల్లీ శివారులోని గురుగ్రామ్ నుంచి 1600కు పైగా ఐఫోన్లతో ఓ కంటైనర్ ట్రక్ బయలుదేరిందని పోలీసులు తెలిపారు. ఈ ట్రక్ ఆగస్టు 15న మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలోకి రాగానే జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ట్రక్కుపై కొందరు దుండగులు దాడి చేశారని వెల్లడించారు. కంటైనర్ను నడుపుతోన్న డ్రైవర్కు దుండగులు మత్తుమందు ఇచ్చి నోటికి ప్లాస్టర్ వేసి అతన్ని లోపలే బంధించారని పేర్కొన్నారు. అనంతరం ట్రక్కులోని ఐఫోన్లను ఎత్తుకెళ్లినట్లు ఐజీ ప్రమోద్ వర్మ తెలిపారు. డ్రైవర్ స్పృహలోకి వచ్చిన తర్వాత చోరీని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. అయితే దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ట్రక్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ను ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు. అతడే తన అనుచరులకు ఫోన్ చేసి దాడి చేయించినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కాగా డ్రైవర్ ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేయకుండా అలసత్వం ప్రదర్శించిన 3 సిబ్బందిపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ట్రక్కులో ఐఫోన్లు దోపిడీ జరిగిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. అలాగే ఈ వాహనం ప్రయాణించిన ప్రాంతంలోని వీడియో ట్రాక్ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. మరోవైపు ఈ చోరీపై ఇప్పటి వరకు యాపిల్ సంస్థ పోలీసులను సంప్రదించకపోవడం గమనార్హం. అయితే 4 ఏళ్ల కిందట తమిళనాడులో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. మొబైల్ ఫోన్లతో వెళుతోన్న కంటైనర్ను వెంబడించిన ముఠా కృష్ణగిరి వద్ద ట్రక్కును అడ్డగించి డ్రైవర్, క్లీనర్లను తాళ్లతో బంధించారు. తర్వాత ఆ ట్రక్కుతో సహా పరారయ్యారు. ట్రక్కులో దాదాపు 15 కోట్ల విలువైన 14,400 ఫోన్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.